హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటే టీ కాసుకుంటాం కదండి, టీ పొడి వడకట్టేసుకున్న టీ పొడి అండి. అది కుళాయి కింద పెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలాగా టీ పొడి అంతా పాల శాతం అంతా పోయేలాగా వాష్ చేసుకోవాలి. పాల శాతం పోతుంది కదండి, పోయిన తర్వాత మనం పళ్ళులో వేసి ఎండబెట్టుకోవాలి. అలా శుభ్రంగా అనేది పాల శాతం పోతుందండి. పళ్ళులో వేసి ఎండబెట్టుకుని ఒక 2 రోజులకి ఎండిపోతుంది. ఎండిపోయిన టీ పొడి మనం డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుని మొక్కలకి గులాబీ మొక్కలు ఉంటాయి కదండి, మొక్క చుట్టెంపులు కొద్దిగా వేసుకుంటే మొక్కలు బలంగా ఉంటాయి, పువ్వులు బాగా కాస్తాయి, మొక్కలకి అన్ని విధాలుగా అందుతాయండి, బలాన్ని ఇస్తుంది టీ పొడి. అలా పళ్ళులో వేసి ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టేసుకుని మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. అదిగో పక్కన డబ్బా ఉంది కదా, నేను స్టోర్ చేసుకున్నది అది. రోజు అలా వాష్ చేసుకుని ఎండబెట్టేసుకుంటానండి. ఆ డబ్బాలో వేసుకుంటాను. ఆ డబ్బాలో వేసుకుని గులాబీ మొక్కలకి ఇచ్చుకున్నామంటే, మొక్క మొదలు ఇచ్చుకున్నాం అనుకోండి, పువ్వులు బాగా పూస్తాయి, ఎర్రపూస్తాయండి పువ్వులు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అందులో లాలిక్కాయలు అల్లం వేస్తాను కదండి, అవి కూడా ఎండిపోయి ఉన్నాయి టీ పొడిలో. వాటి వల్ల మనకు ఇబ్బంది ఏమీ లేదండి, అవి కూడా మొక్కలకు బలాన్ని ఇచ్చి. ఇంతేనండి, బాయ్ అండి.